హాయ్ ఫ్రెండ్స్, మీరు ఇంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్టయితే కింద కనిపిస్తున్న రెడ్ బటన్ క్లిక్ చేయండి. అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఈరోజు వీడియో వచ్చేసి మీకు బేసిక్ స్మాకింగ్ అనేది చూపించాను కదండి ప్రీవియస్ వీడియోలో. సో అది ఎట్లా మనం ఫ్రాక్ అనేది స్టిచ్చింగ్ చేసుకోవచ్చు అనేది అండ్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ చూపిస్తున్నానండి. సో ఎవరైనా స్మాకింగ్ ఎట్లా చేయాలనేది తెలియకపోతే కనుక సో ఆ వీడియో నేను లింక్స్ అయితే డిస్క్రిప్షన్లో కానీ ఇక్కడ ఐ బటన్స్లో అయినా ఇస్తాను. సో ఎవరైనా చెక్ చేయకపోతే ఒకసారి చెక్ చేయండి. సో ఇక్కడ కటింగ్ విషయానికి వచ్చేస్తే ఇక్కడ నేను ఫస్ట్ బాడీ కట్ చేస్తున్నానండి. సో లైనింగ్ కట్ చేస్తున్నాను. సో లైనింగ్కి ఇక్కడ కింద వచ్చేసి నేను అవి అంచుల దగ్గర ఒక ½ ఇంచ్ అట్లా మార్క్ చేసేసాను అనమాట. ఆ అంచులు ఈక్వల్గా ఉండేలా కట్ చేసి పైనుంచి ఒక ½ ఇంచ్ మార్క్ చేసి పెట్టేశాను. అండ్ అలాగే సైడ్కి అట్లా పైకి క్రాస్గా పెట్టాలన్నమాట. అది ఫిట్టింగ్ బాగుంటుంది అట్లా చేస్తే. సో ఇంకా బాడీ పార్ట్ వచ్చేసి నాకు 9 ఇంచెస్ లెంత్ తీసుకుంటున్నానండి, పొడుగు అనేది. చిన్నపిల్లలు ఇది వచ్చేసి 4 to 5 years వాళ్ళకైతే ఈజీగా సరిపోతుంది. సో అలాగే ఇక్కడ నేను నెక్ మార్క్ చేస్తున్నాను, అది ఒక 2 ఇంచెస్ పెడుతున్నాను. సో పర్ఫెక్ట్ ఎగ్జాక్ట్ కొలతలు అంటే ఏముండదండి. ఈ కొలతలు అనేవి షోల్డర్స్కి పిల్లలకి ఈ ఏజ్ పిల్లలకైతే సరిపోతాయి అన్నమాట. సో షోల్డర్కి వచ్చేసి 2.5 ఇంచులు పెట్టాను. సో ఇప్పుడు మొత్తం 4.5 అనమాట. అర్థమైంది కదండి. నెక్ దగ్గర వచ్చేసి 2 ఇంచెస్, షోల్డర్కి 2.5. సో అదే 4.5 మనకు ఆ 2 యాడ్ చేస్తే 4.5 కదా. సో ఆ 4.5ని ఇలాగా ఆర్మ్ డౌన్ కోసం తీసుకోవాలన్నమాట. సో అక్కడ నేను అదే మార్క్ చేసుకుంటున్నానండి. సో ఈ విధంగా మార్క్ చేసుకుని ఇట్లా స్ట్రైట్ లైన్ గీస్తున్నాను నేను స్కేల్ తోటి. సో ఇక్కడ వచ్చేసి మనకి కొద్దిగా చిన్నపిల్లలది కాబట్టి ఇక్కడ ఆర్మ్ హోల్ దగ్గర వచ్చేసి జస్ట్ ఒక 1/4 ఇంచో ½ ఇంచ్ పెట్టుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఇదేమంటే 5.5 ఉంది కదా, చూపిస్తున్నాను నేను. సో ఇదేమంటే బాడీ లూజ్ అండి. లూజ్ వచ్చేసి 24 అనమాట. మొత్తం టోటల్ బాడీ చెప్తున్నాను నేను. సో అది వచ్చేసి మన ఇంచులు ఏమంటారు ఖర్చుతో కలిపి కాకుండా నేను జస్ట్ అది ఒక్కటే పెట్టాను, 6 ఇంచెస్కి పెట్టానండి. కొంచెం లూజు 5.5 కాకుండా 6 ఇంచెస్కి అట్లా పెట్టుకున్నాను. కొంచెం లూజ్ ఉంటే ఫ్రీగా ఉంటుంది కదా చిన్నపిల్లలకి. సో అందుకోసం అనమాట. సో ఇక్కడ వీళ్ళకి ఏం షేప్ అది ఏం అవసరం లేదండి, జస్ట్ అలా స్ట్రైట్గా మార్క్ చేసేసాను నేను. సో ఎక్స్ట్రా మనం ఎంత ఖర్చు కావాలనేది మనం చూసుకుని కట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర నేను జస్ట్ ఈ స్కేల్ని యూజ్ చేసి ఆర్మ్ రౌండ్ అనేది ఇక్కడ గీసుకుంటున్నాను. మనకి షేప్ అనేది బాగా వస్తుంది అన్నమాట. సో ఆర్మ్ రౌండ్ కూడా మార్క్ చేసేసుకున్నాక ఇంకా ఖర్చు దగ్గర కూడా మార్క్ చేస్తున్నానండి. సో కొంచెం ఎక్కువ ఖర్చు పెట్టుకుంటే మనకి ఫ్యూచర్లో స్టిచెస్ రిమూవ్ చేసుకోవడానికి ఉంటుందన్నమాట. సో ఇక్కడ వచ్చేసి ఫ్రంట్ నెక్ కోసం ఇక్కడ డ్రా చేస్తున్నాను. ఒక 4 ఇంచెస్ పెడుతున్నానండి. సో ఎంతైనా అంటే జస్ట్ ఈ సైజు ఈ ఏజ్ పిల్లలకైతే 4 to 5 అట్లా వాళ్ళకైతే సరిపోతుంది ఈజీగా. సో ఇక్కడ నెక్ కూడా 4 ఇంచెస్ అట్లా పెట్టేసుకుని సో నేను ఇక్కడ నెక్ డ్రా చేసేస్తున్నాను. జస్ట్ నార్మల్గా రౌండ్ నెక్ ఇస్తున్నానండి. చిన్నపిల్లలది కదా, అంత డిజైన్గా ఏం అవసరం ఉండదు. ఎందుకంటే వాళ్ళకి రౌండ్ నెక్కే వాళ్ళకి మెయిన్ ఏంటంటే ఏది ఫ్రీగా ఉంటుందో అది వేయడమే బెటర్ అనమాట. సో అది సో ఇదంతా కూడా నేను జస్ట్ ఇప్పుడు చూపించిందంతా నేను బాడీ పార్టేనండి, ఫ్రంట్ పార్ట్ అనమాట. సో ఇక్కడ చూసారు కదా, నేను ఇక్కడ ఈ రోలర్ తోటి ఖర్చు దగ్గర మనకి కుట్టు ఎక్కడైతే వేయాలా అనేది అది మార్క్ చేస్తున్నాను. సో ఇది మీకు ఇంతకుముందు కూడా ఒకసారి చూపించినట్టున్నాను నేను. సో ఏమంటే ఇది ఇట్లా కుట్టు ఎక్కడ పడాలనేది ఈజీగా తెలుస్తుంది, మనం మళ్ళీ కొలత అనేది చూసుకోకర్లేదు అనమాట. సో ఇంకా అంతా నేను కట్ చేసేసుకుంటున్నానండి. సో ఈ విధంగా ఇక్కడ ఆర్మ్ రౌండ్ దగ్గర టక్స్ కూడా పెట్టుకోవాలి. సో ఇప్పుడు చూసారు కదా, నేను ఇప్పుడు ఫ్రంట్ పార్ట్ కట్ చేశాను. బాడీ పార్ట్కి ఫ్రంట్ పార్ట్ మాత్రం నేను కట్ చేశాను. బ్యాక్ పార్ట్ సెపరేట్గా కట్ చేస్తాను. నేను ఏది ఎట్లా అయినా కానీ చిన్నపిల్లల ఫ్రాక్స్ కానీ జాకెట్లు కానీ ఇట్లానే కట్ చేస్తానండి. ఇలా 2 కలిపి కట్ చేసుకుంటారు. కాకపోతే ఈ విధంగా కట్ చేయడం వల్ల ఏమంటే ఇప్పుడు చూస్తున్నారు కదా, నేను ఇప్పుడు బ్యాక్ పార్ట్ కోసం
ఫ్రంట్ పార్ట్ని అట్లా పెట్టాను. సో ఒక 1 ఇంచ్ 1.5 ఇంచ్ ఎక్స్ట్రా పెట్టి కట్ చేస్తాను అనమాట. సో అలా కట్ చేయడం వల్ల ఏమంటే మనం హుక్స్లు తాళ్ళు పట్టి అనేది సపరేట్గా జాయిన్ చేయాల్సిన అవసరం ఉండదు. సో దాన్ని జస్ట్ లోపలికి ఫోల్డ్ చేసి వేసేయచ్చు. సో అందుకోసం ఇట్లా సపరేట్గా కట్ చేసుకుంటాను. సో ఇంకా బ్యాక్ నెక్ ఒకటి మార్క్ చేసుకోవాలి కదా. సో అది జస్ట్ నేను ఒక 3.5 పెట్టానండి, ఎందుకంటే ఫ్రంట్ కంటే బ్యాక్ కొంచెం పైకి ఉండాలి కదా. సో అదొక్కటి జస్ట్ మార్క్ చేసుకొని మిగిలినంతా కూడా సేమ్ ఫ్రంట్ సైజెస్లోనే అంతా మార్క్ చేసేసుకొని కట్ చేసుకోవాలండి. సో ఇప్పుడు అది నేను కట్ చేసేస్తున్నాను. ఫ్రంట్ పార్ట్ ఎట్లా ఉంటుందో సేమ్ బ్యాక్ పార్ట్ కూడా అంతే, ఎక్సెప్ట్ నెక్ ఒక్కటి కొంచెం మార్క్ చేసి పెట్టుకొని సేమ్ అలాగనే కట్ చేసేసుకొని అదే రోలర్ తోటి ఇంకొకసారి మార్క్ చేసుకుంటున్నాను, ఎందుకంటే బ్యాక్ సైడ్ కూడా మనకి మార్కింగ్ అనేది పడాలి కదా, అందుకోసం అనమాట. సో చూసారు కదండి, ఇంకా నేను ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని కూడా సేమ్ అట్లనే కట్ చేసి పెట్టేస్తున్నాను. దీన్ని నేను స్లీవ్లెస్ కుడతానండి. సో అందుకే నేను హ్యాండ్స్ అనేవి కట్ చేయలేదు. సో హ్యాండ్స్ అనేది చూపించట్లేదు అందుకే. సో ఇక్కడ చూసారు కదండి, నేను ఇది స్మాకింగ్ అంటారు, ఇంతకుముందు వీడియోలో మీకు చూపించాను కదా. సో ఇదేమంటే ఫ్రంట్ పార్ట్ ఒక్కటి నేను ఇప్పుడు కట్ చేయట్లేదండి ఆ మెయిన్ ఫ్యాబ్రిక్ని, ఎందుకంటే కటింగ్లో వరకు చాలా వరకు కొంచెం పోతుందన్నమాట, మళ్ళీ మనం స్టిచ్ చేసింది ఊడిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో నేనేం చేస్తానంటే మొత్తం కాదు, జస్ట్ ఆ పైన పార్ట్ అంతా జస్ట్ స్టిచ్ చేసిన తర్వాత అప్పుడు ఎక్స్ట్రా పీసెస్ కట్ చేస్తాను. సో అది ఎట్లాగా ఏం చేస్తాను అనేది కటింగ్లో చూద్దాము, ఓకేనా. సో ఇప్పుడు ఇది చూపించిందంతా కూడా ఓన్లీ బాడీ పార్ట్ అండి. సో కింద ఫ్రాక్ వచ్చేసి నేను ఇక్కడ వేరే ఫ్యాబ్రిక్ తీసుకున్నాను. సో యాక్చువల్గా నాకు ఇవి రెండు ఇంచుమించు ఒకటే సైజులో ఉన్నాయన్నమాట. సో అవి డిజైన్ చేయడానికి ఏమీ నాకు కరెక్ట్గా సెట్ అవ్వక సో ఆ ప్లెయిన్ ఫ్యాబ్రిక్ని ఆ విధంగా స్మాకింగ్ చేశాను అనమాట. సో కొంత డిఫరెంట్ ఉంటుంది కదా, సో అందుకోసము. సో ఇది కూడా కింద సైడ్ వచ్చేసి నాకు ఉన్నది క్లాత్ ఇంతే ఉందన్నమాట. సో దాన్ని నేను 2 పీసెస్ చేయాలి, కట్ చేయాలి అది. కాకపోతే ఫస్ట్ ఇప్పుడు ఏం చేస్తున్నానంటే మొత్తం అంచుల వెంబడి అంత ఈక్వల్గా ఉన్నది లేనిది కట్ చేశానండి. ఇప్పుడు దాన్ని నేను 2 పార్ట్స్ కింద కట్ చేసేసుకుంటున్నాను. సో ఒకటి ఫ్రంట్ సైడ్కి, ఒకటి బ్యాక్ సైడ్కి అనమాట. సో చూసారు కదండి, నేను ఇది మిగతాదంతా కూడా మీకు స్టిచ్చింగ్లో ఎట్లా చేస్తాను అనేది అంతా మీకు క్లియర్గా చూపిస్తాను. సో ఇంకా లైనింగ్ కూడా అట్లానే తీసుకున్నానండి. సో ఇప్పుడు వచ్చేసి నేను జాయిన్ చేసేస్తున్నాను, మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ అనేది జాయిన్ చేసేస్తున్నాను అనమాట. సో ఇప్పుడు వచ్చేసి నేను ఇంకా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్ జాయిన్ చేసేస్తున్నాను, బ్యాక్ పార్ట్ ఇప్పుడు జాయిన్ చేస్తున్నానండి. సో ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటాయి కదా, సో అవి మనం కట్ చేసేసుకోవడం అంతే, మొత్తం అంతా జాయిన్ చేసేసిన తర్వాత. సో దీనికి ఇప్పుడు వచ్చేసి నేను 2 జాయిన్ చేస్తానండి. సో ఇప్పుడు మీకు ఎక్స్ట్రా పీస్ పెట్టుకుని కట్ చేశానని చెప్పాను కదా, సో వాటిని ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేసేసాను అనమాట. సో మనం సెపరేట్గా ఉక్సులు తాళ్ళు పట్టి అనేది జాయిన్ చేయక్కర్లేదు, వేసుకోవాల్సిన అవసరం ఉండదు. సో రెండిటికి ఈ విధంగా స్టిచ్ చేసేసామంటే అది మనకి ఉక్సులు తాళ్ళు పట్టిలాగా సరిపోతుంది. సో ఇప్పుడు వచ్చేసి ఫ్రంట్ సైడ్ జాయిన్ చేస్తున్నాను. సో ఇది ఇప్పుడు ఎట్లా చేస్తానంటే మొత్తం అంతా జాయిన్ చేయకుండా ఓన్లీ కొంత పార్ట్ జాయిన్ చేస్తానండి. సో ఇక్కడ చూస్తున్నాం కదా, నేను బీడ్స్ అనేవి అందుకే స్టిచ్ చేయలేదు. ఇప్పుడు మనం స్టిచ్చింగ్ చేసినప్పుడు ఆ మిషన్ సూదికి అడ్డంగా వస్తాయన్నమాట. సో అందుకోసమే నేను అప్పుడు స్టిచ్ చేయకుండా ఉంచిపెట్టాను. సో ఇప్పుడు ఇదంతా కూడా స్టిచ్చింగ్ ఎక్కడి వరకు ఎట్లా వేయాలనేది కూడా చూపిస్తున్నాను. సో చూస్తున్నారు కదండి, ఆర్మ్ రౌండ్ దగ్గర నుంచి మాత్రం నేను స్టిచ్చింగ్ అనేది స్టార్ట్ చేశాను. సో మొత్తం నెక్ పార్ట్, షోల్డర్స్ అంతా జాయిన్ చేసేస్తాను అనమాట. సో చూసారు కదండి, ఇక్కడ వరకు మాత్రమే నేను జాయిన్ చేశాను అనమాట. సో ఎక్స్ట్రా పీసెస్ పైన వైపుది కట్ చేసి పెట్టుకున్నాను. సైడ్స్ ఎందుకు జాయిన్ చేయలేదంటే ఇక్కడ నేను దీనికి బీడ్స్ అనేవి స్టిచ్ చేస్తాను మళ్ళీని. సో అందుకోసమే నేను అక్కడ సైడ్స్ కలపలేదండి. ఆ పూసలు ఏదైతే కుడతామో సో అదంతా మనకి లైనింగ్కి మెయిన్ ఫ్యాబ్రిక్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది ఆ స్టిచెస్ అనేవి. సో అందుకోసమే నేను అవి జాయిన్ చేయలేదు.
సో చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనకి ఏ కలర్ కావాలంటే వైట్ అయినా వేసుకోవచ్చు. ఇలా నేను గోల్డ్ కలర్ అనేది మనకి కింద ఫ్రాక్కి కూడా మ్యాచ్ అవుతుందని చెప్పేసి ఈ పూసలో స్టిచ్ చేస్తున్నాను అనమాట. మనకి లుక్ అనేది చాలా వరకు చేంజ్ అయిపోతుందండి, రెడీమేడ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది అసలు నిజంగానే. సో ఇప్పుడు ఆ విధంగా మొత్తం నాకు ఉన్న ఫ్లవర్స్ అన్నిటికీ కూడా ఆ విధంగా నేను స్టిచ్చింగ్ అనేది చేసేసాను అనమాట. సో చూసారు కదా, మనకు అలాగే ఇవి లైనింగ్ జాయిన్ చేయకపోవడం వల్ల మనం స్టిచ్ చేసినవంతా కూడా మనకి లైనింగ్కి ఇది చూసారా మెయిన్ ఫ్యాబ్రిక్ అడుగునకి వెళ్ళిపోయినాయి అనమాట. సో ఇప్పుడు చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి లోపల ఏమి చిరాగ్గా ఇదిగా కూడా అనిపించవు, ఎందుకంటే మెయిన్ వాళ్ళకి కంఫర్ట్ లేకపోతే అస్సలు వేసుకోరు కదా. సో ఇంకా అది జాయిన్ చేసేసుకుంటున్నానండి, అయిపోయింది అది. సో ఇంక ఇప్పుడు ఏమంటే నేను లైనింగ్ ఉంది కదా కింద బాటమ్ పార్ట్ లైనింగ్ అనేది ఇక్కడ అంచులు ఈక్వల్గా కుట్టేస్తాను అనమాట. సో ఇంక ఇప్పుడు వచ్చేసి మెయిన్ ఫ్యాబ్రిక్ని తీసుకున్నాను, లైనింగ్ బాటమ్ పార్ట్లో మెయిన్ ఫ్యాబ్రిక్ ఇది. సో దీన్ని ఏం చేస్తున్నానంటే నేను ఫోల్డింగ్ చేస్తే ఇంకా నాకు పొడవు తక్కువ అయిపోతుందండి, క్లాత్ తక్కువ ఉంది నాకు. సో అందుకోసము టాప్ క్లాత్ ఏదైతే ఉందో మనకి బాడీ పార్ట్ క్లాత్ ఉంది కదా, సో ఆ క్లాత్ తోటి కింద ఈ విధంగా అంచులాగా స్టిచ్ చేస్తున్నాను అనమాట. చూస్తున్నారు కదండి, ఈ విధంగా స్టిచ్ చేస్తే మొత్తం అంతా కూడా ఈక్వల్గా ఉంటుంది, ఎక్కడ కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ అన్న వెడల్పు ఉండకుండా ఈక్వల్గా ఉంటుంది. పైనకి కిందకి కూడా ఈజీగా మ్యాచ్ అవుతుంది అనమాట, బాడీ పార్ట్కి ఈ బాటమ్ పార్ట్ అనేది ఈజీగా మ్యాచ్ అవుతుంది. సో చూసారు కదండి, ఈ విధంగా కుట్టేసిన తర్వాత ఈ పార్ట్ని నేను బాడీ సగానికి పెట్టుకున్నాను, హాఫ్ కట్లాగా టక్స్ పెడుతున్నాను. సో ఇక్కడ కుర్చీలు అనేవి స్టార్ట్ చేస్తాం కదా, సో అవి కరెక్ట్గా ఈక్వల్గా రావడం కోసం ఆ టక్స్ అనేవి పెట్టుకోవాలండి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నేను జాయిన్ చేస్తున్నాను అది బాడీ పార్ట్కి. సో ఇప్పుడు కుర్చీలు అనేవి మనకి ఎంత వెడల్పు కావాలంటే అంత వెడల్పు, మనకి క్లాత్ సో ఎంత వెడల్పు అనేది కూడా చూసుకుంటూ ఆ టక్స్ దగ్గరికి ఈక్వల్గా వచ్చేలాగా పెట్టుకోవాలండి. సో ఆ విధంగా పెట్టుకుంటే క్లాత్ అనేది మొత్తం ఆ బాడీ పార్ట్కి అంతే ఈక్వల్గా సరిపోతుంది అనమాట. సో ఇక్కడ నేను మెయిన్ ఫ్యాబ్రిక్ అటాచ్ చేసేస్తున్నాను, లైనింగ్ అటాచ్ చేయట్లేదు అనుకుంటున్నారేమో. సో ఆ లైనింగ్ అనేది ఏ విధంగా అటాచ్ చేస్తాను అనేది కూడా చూపిస్తానండి. సో చూసారు కదా, మెయిన్ ఫ్యాబ్రిక్ అయితే అటాచ్ చేసేసాను. సో ఈ విధంగా ఉంటుందన్నమాట ఫ్రంట్ సైడ్ నుంచి. సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే సో ఇలాగే రివర్స్లోనే ఉంచేసి బాడీ పార్ట్ని, సో ఇప్పుడు నేను లైనింగ్ ఫ్యాబ్రిక్ తీసుకుంటున్నానండి. లైనింగ్ తీసుకుని ఈ పై వైపు నుంచి అటాచ్ చేసుకుంటూ వస్తున్నాను నేను. సో దీనికి కూడా సేమ్ అదే విధంగా మధ్యకి టక్స్ పెట్టుకొని ఆ టక్స్ దగ్గరికి ఈక్వల్గా వచ్చేలాగా కుర్చీలు అనేవి పెట్టుకుంటూ రావాలి. సో ఇది మెయిన్ ఫ్యాబ్రిక్ కంటే కొంచెం తక్కువ ఉన్నా పర్వాలేదండి, లైనింగ్ లోపలదే ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మధ్యలో చూపించాను కదా, అక్కడికి ఈక్వల్గా రావడం కోసం చూపించాను నేను. సో ఇక్కడ ఇది కొంచెం పెద్ద కుర్చీల్లో పెట్టుకోవచ్చు, ఎందుకంటే క్లాత్ అనేది తక్కువ తీసుకుంటాం కాబట్టి. సో ఈ విధంగా మొత్తం అంతా కూడా ఇట్లా జాయిన్ చేసేస్తున్నాను. సో ఈ విధంగా జాయిన్ చేయడం వల్ల ఏమంటే మనకి ఆ ఖర్చు ఉంది చూసారు కదా, సో ఆ ఖర్చు అనేది లోపలికి వెళ్ళిపోతుందండి, బాడీ పార్ట్గా మెయిన్ ఫ్యాబ్రిక్కి లైనింగ్కి మధ్యలోకి వెళ్ళిపోతుంది అనమాట. సో చూసారా, లోపల నుంచి ఎక్కడ ఖర్చు ఉండదు, మనకి చాలా నీట్గా ఉంటుంది అండ్ అలాగే కంఫర్ట్గా ఉంటుంది కూడా, ఎందుకంటే బెనారస్ క్లాత్ అనేది గుచ్చుకునే ఛాన్సెస్ ఉంటాయి కదా. సో చిన్నపిల్లలకి కంఫర్ట్ అట్లా ఉంటుంది అనేసి సో నేను ఫ్రాక్స్ అనేవి ఇట్లా వేస్తాను, ఫ్రాక్స్ కానీ ఏమన్నా. సో ఇలా వేసేసుకున్న తర్వాత బ్యాక్ పార్ట్ కూడా ఇదే విధంగా స్టిచ్ చేసుకోవాలండి. సో ఇంకా రెండు వచ్చేసి ఇంకా ఇప్పుడు నేను జాయిన్ చేసేస్తున్నాను, షోల్డర్స్ దగ్గర నుంచి జాయిన్ చేసుకుంటూ వచ్చేస్తున్నాను. సో ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది వేయాలి కంపల్సరీ, మర్చిపోకూడదు. సో ఎందుకంటే ఇది జాయిన్ చేసే పార్ట్ కాబట్టి సో ఇక్కడ డబుల్ స్టిచ్ అనేది కంపల్సరీ వేయాలండి. సో ఇంక ఇప్పుడు వచ్చేసి నేను రెండిటికి కూడా ఈ విధంగా జాయిన్ చేసేసాను. ఇంక ఇప్పుడు నేను చెప్పాను కదండి స్లీవ్లెస్ అనేసి. సో ఇప్పుడు వచ్చేసి ఇంకా ఈ హ్యాండ్స్ దగ్గర అండ్ అలాగే నెక్ దగ్గర కూడా నేను జస్ట్ కింద ఉంది కదా మనకి ఫ్రాక్ క్లాత్ ఉంది కదండి, సో ఆ క్లాత్ తోటి జస్ట్ ఒక చిన్న పైపింగ్ లాగా వేస్తున్నాను. అంటే పైపింగ్ అంటే సన్నగా ఉంటుంది, అట్లా కాకుండా కాస్త వెడల్పుగా ఉంటుంది అనమాట. సో వీటిని నేను క్రాస్ పీసెస్ అనేది కట్ చేసుకుని ఈ విధంగా జాయిన్ చేసుకుంటున్నానండి. సో ఇట్లా నెక్కి కానీ ఇట్లా వేయడం కోసం ఎప్పుడు కూడా క్రాస్ పీసెస్ తీసుకోవాలన్నమాట. సో అన్నీ అట్లా స్టిచ్ చేసుకున్నాక ఈ విధంగా జాయిన్ చేయడం స్టార్ట్ చేశాను. సో నేను ఫస్ట్ అయితే నెక్కి చూపిస్తున్నానండి, నెక్ అంతా ఎట్లా వేస్తాననేది.
సో ఇక్కడ మనం ఆల్రెడీ బ్యాక్ పార్ట్కి ఈ విధంగా ఫోల్డ్ చేసుకుని ఆ క్లాత్ని పైపింగ్ చేద్దాం అనుకునే క్లాత్ని ఆ విధంగా లోపలికి ఫోల్డ్ చేసి అక్కడి నుంచి కుట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. సో ఇది చేసేప్పుడు ఇది ఇట్లా రివర్స్ నేను క్లిప్లో ఎలా ఉందో ఆ విధంగా రివర్స్లో రాంగ్ సైడ్ నుంచి స్టార్ట్ చేయాలండి. ఎందుకంటే ఈ పైపింగ్ని మనం రైట్ సైడ్కి అంటే పై వైపుకి ఫోల్డ్ చేస్తామన్నమాట. సో కింద నుంచి జాయిన్ చేసుకోవాలి, అర్థమవుతుంది కదండి. సో ఈ విధంగా మొత్తం నెక్ చుట్టూరా కూడా ఈ విధంగా జాయిన్ చేసేసుకుంటున్నాను నేను. సో అది అయిపోయిన తర్వాత లాస్ట్లో ఇంకా కట్ చేసిన తర్వాత ఇప్పుడు చూసారా నేను పై వైపునికి తిప్పుకొని పై వైపు నుంచి ఈ విధంగా ఫోల్డ్ చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి, రైట్ సైడ్కి మనకి ఈ విధంగా వస్తుంది ఆ పైపింగ్ చేసిందంతాను. సో నీట్గా బాగుంటుందండి. కింద మనకి ఆ ఫ్రాక్ కలర్ సేమ్ అదే క్లాత్ తోటి మ్యాచ్ అవుతుంది అనమాట. సో ఇక్కడ ఫోల్డింగ్ చేసుకునేటప్పుడు ఏమంటే మనం ఆ ఫోల్డింగ్ అనేది మొత్తం ఎలా అయితే స్టార్ట్ చేసామో ఎంత వెడల్పుతో అయితే స్టార్ట్ చేసామో అంతే వెడల్పుతోటి మెయింటైన్ చేయాలండి ఆ ఫోల్డింగ్ చేయడం అనేది. ఒక దగ్గర ఎక్కువ, ఒక దగ్గర ఒక దగ్గర పెద్దగా, ఒక దగ్గర సన్నగా అట్లా ఉంటే అస్సలు బాగోదు. ఈక్వల్గా ఉండాలన్నమాట. సో చూసారు కదండి, ఫినిషింగ్ ఇట్లా ఉంటుంది నెక్ దగ్గరికి. సో అలాగే నేను ఆర్మ్ రౌండ్ ఉంది కదా, సో వాటికి కూడా అదే విధంగా పైపింగ్ అనేది వేశాను, ఎందుకంటే స్లీవ్లెస్ అని చెప్పాను కదా, సో అందుకోసం. సో ఇంకా అయిపోయింది కదండి, ఇంకా ఓన్లీ నేను సైడ్స్ జాయిన్ చేసేస్తే మనకి ఫ్రాక్ అనేది రెడీ అయిపోతుంది. సో ఇక్కడ ఏమంటే నేను ఆల్రెడీ మార్కింగ్స్ పెట్టుకున్నాను కదండి రోలర్ తోటి, సో అవే చూస్తున్నాను. సో ఇక్కడ ఏం కొలుచుకుంటున్నానంటే ఆర్మ్ రౌండ్ అనేది కరెక్ట్గా ఎంత ఉంది అనేది మళ్ళీ ఇంకొకసారి చెక్ చేసుకుంటున్నాను. సో అది వచ్చేసి 5.5 కరెక్ట్గా ఉందండి నేను పెట్టిన కొలత దగ్గరికి. సో అక్కడి నుంచి కుట్ అనేది స్టార్ట్ చేస్తున్నాను అనమాట. సో మనం ఆల్రెడీ రోలర్తో మార్క్ చేసుకున్నాం కదా, సో సేమ్ దాని మీద కుట్టు వేసేస్తే సరిపోతుందండి, ఈజీగా ఉంటుంది. అందుకే రోలర్ని యూజ్ చేస్తే కొంచెం చాలా మనకి ఈజీగా ఉంటుందన్నమాట, మార్కింగ్ అనేది చెరిగిపోదు. సో ఈ విధంగా వేసేసిన తర్వాత నేను ఇక్కడ నడుం దగ్గరికి వచ్చేసాక సో అక్కడి వరకు మనకు మార్కింగ్ ప్రకారం కొలుచుకున్నది అంతా వేసిన తర్వాత నడుం దగ్గర నుంచి మాత్రం ఈ విధంగా సైడ్కి లైనింగ్ క్లాత్ని కింద వైపున పై వైపున అట్లా పక్కకి జరిపేసి ముందు మెయిన్ ఫ్యాబ్రిక్కి స్టిచ్ వేసేస్తున్నాను. సో ఈ విధంగా వేయడం వల్ల ఏమంటే మనకి లైనింగ్కి విడిగా లైనింగ్, మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా మెయిన్ ఫ్యాబ్రిక్ ఉంటుందన్నమాట. సో అది ఫినిషింగ్ అయిపోయాక మీకు చూపిస్తాను. సో ఈ విధంగా డబుల్ స్టిచ్ అనేది వేసుకోవాలండి. సో అలాగే అక్కడి నుంచి నేను ఇంకా ఖర్చులు కూడా పెడుతున్నాను. సో మనం ఖర్చులు ఎక్కువ ఒకవేళ ఎప్పుడైనా టైట్ అయినా కానీ మనం రిమూవ్ చేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. సో ఈ విధంగా ఖర్చులు కూడా కావాల్సినన్ని పెట్టేసుకుని ఎక్స్ట్రా పీసెస్ ఏమన్నా ఉంటే మీకు ఇంకా ఎక్కువ అనిపిస్తే కనుక వాటిని కట్ చేసేసుకోవాలి. సో ఇప్పుడు నేను మొత్తం లైనింగ్ వర్క్ కుట్టాను అంతే కదా. సో ఇప్పుడు నేను లైనింగ్ ఏ విధంగా జాయిన్ చేస్తున్నానో చూడండి. సో ఇప్పుడు మెయిన్ ఫ్యాబ్రిక్ని లోపలికి మడిచేసుకుని లైనింగ్ క్లాత్ కింద సైడ్ది పై సైడ్ లైనింగ్ క్లాత్ రెండు తీసుకుని ఆ రెండు నేను స్టిచ్ వేసుకుంటున్నాను అనమాట. సో చూస్తున్నారు కదండి. సో ఈ విధంగా స్టిచ్ అక్కడి నుంచే స్టార్ట్ చేసేసి లైనింగ్ క్లాత్ పొడవున వేసేసుకోవాలి. సో ఈ విధంగా వేయడం వల్ల మనకి మెయిన్ ఫ్యాబ్రిక్ విడిగా లైనింగ్ విడిగా ఉన్నట్టు ఉంటాయి, రెండు కలిసి ఉండవు, చాలా ఫ్రీగా ఉంటుంది. అండ్ ఈ ఫినిషింగ్ కూడా మనకి రెడీమేడ్ ఫ్రాక్స్ లాగా బాగుంటుందండి. సో చూసారు కదా, ఇంకొక సైడ్ కూడా నేను ఇదే విధంగా జాయిన్ చేసేసుకున్నాను. సో మనకి టోటల్ ఫ్రాక్ అంతా కంప్లీట్ అయిపోయినాక ఈ విధంగా ఉంటుందన్నమాట. సో చూసారు కదండి, మీకు నచ్చింది అనుకుంటున్నాను. మరి ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ తప్పకుండా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కనే బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.